హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు సోల్ లవ్ రీడింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ పర్సన్ తోటి లవ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు రీడింగ్లో ఉండబోతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ఇది వచ్చేసి టర్మ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. ఈరోజు సోల్ లవ్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా, మీ మనసులో మాటలు పర్సన్ వరకు చేరుతున్నాయా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇచ్చే ముందు ఒక విషయం అండి. సారీ టు ఆల్, మిమ్మల్ని 7 days వరకు ఇబ్బంది పెట్టినందుకు. ఛానల్లో చిన్న ప్రాబ్లం రావటం వల్ల 7 days వీడియోస్ చేయడానికి కుదరలేదండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ మీకు రిప్లై ఇచ్చే సిచ్యువేషన్స్ అయితే నాది కాదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు రీడింగ్స్ అయితే రావటం అయితే జరుగుతుందండి. వీడియోస్ రాకపోతే సమ్ ఇష్యూస్ అన్నా ప్రాబ్లమ్స్ అన్నా అయి ఉంటాయి. సో ఈరోజు మీకు రీడింగ్ వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు మీకు ఈ ఎనర్జీస్ అన్నవి మీ పర్సన్కి మీకు ఏ విధంగా ఉన్నాయో చూడాలి. అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయో చూడాలండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ అండ్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో యూనివర్స్ నుంచి వచ్చే సమాధానాలు. కాన్ఫ్లిక్ట్ అండి, ఏవో గొడవలు, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీ పర్సన్కి మీకు నో కౌంటర్ సిచ్యువేషన్ అయినా అయి ఉండాలి, లేదంటే రిలేషన్ బ్రేక్ అయినా అయి ఉండాలండి. మరి ఈ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది కదా, ఈ పక్కన పడింది జర్నీ. ఇప్పుడు రీస్టార్ట్ అయితే అవ్వబోతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీకు సపరేషన్ సిచ్యువేషన్లో అయితే ఉండుంటారు. మీరు అనుకోవచ్చు, ఇంకా మీరు దూరం అయిపోయారు కదా, ఎప్పటికీ కలవరు, ఇంకా ఈ రిలేషన్ అన్నది ఎండ్ అయిపోతుంది, ఇక మీ పర్సన్కి మీకు సంబంధం లేదన్నట్టు అయిపోతుందేమో అన్న విషయం మీరు భయపడుతున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ మీకు మీ పర్సన్కి చాలా మాటలు, మీకు మా పర్సన్కి మనస్పర్ధలు, విభేదాలు రావటం అయితే జరిగింది. ఇక్కడ రిలేషన్ అన్నది ఎండ్ అవ్వలేదండి, మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ అనేది అవ్వబోతుంది. ఇక్కడ మేబీ మీకు ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే, ప్రజెంటు మీ పర్సన్కి మీకు మాటలు లేకపోయినా, మనస్పర్ధలు వచ్చినా, విభేదాలు వచ్చినా మానసికంగా కలిసే ఉన్నారండి. మళ్ళీ మీరు మీ పర్సన్ కలవడానికి ఒక 90 days అన్నది పట్టడం అయితే జరుగుతుంది. ఇవన్నీ టెంపరీ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ తోటి రిలేషన్ అన్నది ఎండ్ అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే రీస్టార్ట్ అయితే అయింది. మీ రిలేషన్లో చాలా మార్పులు అయితే రావటం అయితే జరిగింది. అసలు మీ పర్సను మీ గురించి అసలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, అంటే మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీరు కూడా మీ పర్సన్ గురించి ఎంత ఆలోచించినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు మీ పర్సన్ అసలు రెస్పాండ్ అవుతలేదు, రియాక్ట్ అవుతలేదు. మీ మనసులో మాటలకు కూడా అసలు మీ పర్సన్ ఏ విధంగా సమాధానాలు అయితే ఇస్తున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే, మీరు మీ పర్సన్ మాట్లాడుకోకపోయినా సరే మానసికంగా అయితే కలిసే ఉన్నారండి. ఎప్పుడు మీ మీద కోపం ఉండొచ్చు, మీకు మీ పర్సన్ మీద కోపం అన్నది ఉండొచ్చు, కానీ ఈ కోపం కాస్త మధ్య దూరం పెరిగిందే కానీ లైఫ్లో దూరం అయితే అవ్వరు. ఎప్పుడు లైఫ్ లాంగ్ జర్నీ చేసే లైఫ్ అయితే మీదైతే ఉంటుందండి. మీ పర్సన్కి మీకు మధ్య చిన్న సమస్యే, కానీ ఇది లైఫే, ఇంకా ఎవరి దారి వారన్నది అన్నట్టు ఉండలేదు కూడా. ఇదంతా టెంపరీ. ఇప్పుడు మీరు కోరుకున్నట్టు మీ పర్సన్ అసలు ఏ ఎనర్జీస్లో ఉండి మీ గురించి అయితే ఏమనుకుంటున్న ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి సోల్ రీడింగ్ అండి. ఈ సోల్ ఎనర్జీస్లోనే ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇటు సైడ్ ఏమో మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఏ విధంగా ఉన్నాయి, ఏమంటున్నారు, అండ్ ఈ సైడ్ ఏమో అసలు మీరు కూడా మనసులో మాటలు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇలా 3 ఎనర్జీస్ తీసాక అండ్ మీకు మళ్ళీ ఎనర్జీస్ తీస్తూ ఉంటాను.
యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ అసలు వీరి గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఉద్దేశాలు, నిర్ణయాలు, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు వాటంతట అవే పడిందంటే మీ పర్సన్ మీతోనే ఉన్నారంటండి. వాళ్ళు ఇంకా చెప్తాను, ఇవి ఇటు సైడే పడింది కాబట్టి ఇంకొక ఎనర్జీ అయితే తీస్తా. అయ్యో, థర్డ్ ఫ్లామ్ ఇన్వాల్వ్మెంట్ మెడిటేషన్ అయితే వచ్చింది మీ పర్సన్ సైడ్. ఇది మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. మరి మీ మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి వీరు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చైల్డ్ మనకి షఫల్స్ చేసినప్పుడు కెమెరా అయితే అయిపోయిందండి. సిచ్యువేషన్ నెక్స్ట్ ద డివైన్ ఫెమినిన్, న్యూ డోర్స్ ఓపెనింగ్, కోర్ట్ హౌస్. చూడండి, నిజంగా మీ పర్సన్కి మీకు మాటలు అనేది లేకపోయినా సరే మనసు అయితే మాట్లాడుకుంటున్నారు. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి అలానే ఆలోచిస్తున్నారండి. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక టెలిపతిక్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఏదైనా సరే మీరు ప్రశాంతంగా కూర్చుంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఎందుకు అలా ప్రవర్తించారు, ఎందుకు అలా మాట్లాడారు, ఇలా మీ ప్రతి ప్రశ్నకి సమాధానాలు అయితే వస్తాయి. అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్స్ కూడా మీరు అర్థం చేసుకునేలాగా మీరు అయితే ఉంటారు. ఏదైనా సరే లైఫ్లో చాలా సిచ్యువేషన్స్కి కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని సిచ్యువేషన్స్ చూసి చూడనట్టు వదిలేయాలి, కొన్ని పట్టించుకోకపోవటమే మంచిది. మీరు కావలసిన సమాధానం వచ్చే వరకు మొండితనంగా ఉండి పర్సన్ ఇబ్బంది పెడుతూ పర్సన్ కూడా బాధపడేలాగా మీరు ఉండకూడదు. పర్సన్ కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో మీ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారో వారికి కూడా తెలుసుకుని మాట్లాడితే వారికి కూడా సమాధానాలు అయితే వస్తాయండి. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే అసలు మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఉన్నారు, సెపరేషన్గా ఉన్నారని విడిపోయారు అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే మీకు దూరంగా ఉన్నా సరే మీతోనే ఉన్నారు, మీతో మాట్లాడకపోయినా సరే ఇక్కడ ఇంకా మీకు మీ పర్సన్కి సంబంధం లేనట్టు మీరు ఎలాంటి భ్రమలు అనుమానాలు అయితే పెట్టుకోవద్దని మీ పర్సన్ అయితే అంటున్నారు. వారు కూడా అనుకునేది ఏంటంటే మీతోటి ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే వారికైతే ఇష్టం లేదంట. ఇక్కడ టెలిపతి వేలో ఎనర్జీస్ అయితే చెప్తున్నాయండి. మీరేమంటున్నారంటే ఇక్కడ ఇంకా చిన్నపిల్లల మైండ్ సెట్లా మారిపోయింది. ఈ మార్పు అనేది ఎలా వస్తుందంటే ఇప్పుడు పేరెంట్స్ గురించి పిల్లలు ఎలా ఆలోచిస్తారో, డాడీ వస్తారు, మమ్మీ ఈ అంటే భ్రమ ఉంటుంది కదా, తల్లిదండ్రుల మీద భ్రమ ఎలా ఉంటుందో మీ పర్సన్ మీద కూడా మీకు అంత భ్రమ అన్నది ఉంది. అంటే ఆ భ్రమ అన్నది ఎలా ఉంటుందంటే ఒక స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడైతే దూరం అవుతుందో వాళ్ళ మీద బెంగ పెట్టుకోవటం, భ్రమ పడటం, ఏవేవో ఆలోచనలు అయితే చేస్తారు కదా. ఇవన్నీ వద్దు. మీరు ఎంత ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపుల్లోనే మీ పర్సన్ ఎప్పుడు మీ గురించి ఒకటే చెప్తున్నారు, ఎటువంటి నెగిటివ్గా ఆలోచించద్దు, మీరు ఎప్పుడు కలిసే ఉంటారు. మీ పర్సన్కి మీరు ఎప్పుడు చిన్నపిల్లల్లాగా అనిపిస్తారే కానీ మీ మాటలు వారు ఎక్కువ సీరియస్గా అయితే తీసుకోలేదంట. కానీ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి దూరంగానే ఉన్నారు, కానీ విడిపోయే ఉద్దేశం అయితే వారికి లేదన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మీ పర్సన్ ఒకటేనండి చెప్పేది, మీరు ఎన్ని అన్నా ఎన్ని మాట్లాడినా సరే మీలా ఉండేవాళ్ళు కానీ మీలా ప్రేమని ఎఫెక్షన్ చూపించేవారు కానీ వారికి ఎవరు ఉండలేరు, వారికి నచ్చదు అన్నట్టే చెప్తున్నారు. ఇప్పుడు మీరైనా అడగచ్చు, ఎవరైనా అడగచ్చు, ఇంతమందిలో మీరంటే ఎందుకు మీ పర్సన్కి అంత ఇష్టం, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు లవ్ చేశారంటే మీ పర్సన్ దగ్గర సమాధానం లేదు. కానీ ఎంతమందిలో ఉన్నా మీరు వారికైతే కావాలి,
వారితో లైఫ్ ఉండాలి అన్నట్టుగా మీ పర్సన్ ఒకే సమాధానం అయితే చెప్పారు. మీరు అనుకోవచ్చు మీ పర్సన్కి మీకన్నా ఎదుటి వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు, మీకైతే అవసరం లేదు, మీరైతే అవసరం లేదు, మీ పర్సన్కి ఉండవలసిన వాళ్ళు ఉన్నారు, వారికి అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మీతో అవసరమే ఉంది అని మీరు అంటుంటే మీ పర్సన్ ఏమంటున్నారు, ఎంతమంది ఉన్నా సరే మీ ప్లేస్ రీప్లేస్ చేసే అవకాశం ఉద్దేశాలు అయితే వారికైతే లేదన్నట్టే చెప్తున్నారు. మీరు కూడా ఏమంటున్నారు, మీరెప్పుడు మీ పర్సన్కి కష్టం వచ్చినా బాధ వచ్చినా మీరు తట్టుకోలేరు, ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటారండి. ఇప్పుడు సపోజ్ మీ పర్సన్కి ఎవరైనా తిట్టారనుకోండి, మీకు బాధ వచ్చి కోపంగా ఎదుటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారు, ఫైట్ చేయడం వరకు వెళ్ళిపోతారు. మీ పర్సన్కి ఒక హెల్త్ బాగోపోయినా కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు. అంటే ఒక తల్లికి పిల్లలు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో, ఎంత ఆలోచిస్తుందో మీరు అలా ఆలోచిస్తున్నారు. మీరు ఒకటే అంటున్నారు, మీ పర్సన్ తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే, అంటే మీ పర్సనే కదా, దూరంగా ఉన్నంత మాత్రాన, మిమ్మల్ని మోసం చేసినంత మాత్రాన, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మాత్రాన మీ వారు కాదా అన్నట్టుగా మీరైతే మాట్లాడుతున్నారు. అంటే ఒక తల్లి ప్రేమ అనేది మీలో అయితే ఉంది. మీ ప్రేమ మీ పర్సన్ని రక్షణ అయితే ఇస్తుందండి. ఎప్పుడు కూడా వారికి ఏదైనా అపాయం వచ్చినా గండం వచ్చినా మీ ప్రేమ అనేది కాపాడుకుంటుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఏదో సంథింగ్ ఏదో ఒక నెగిటివ్ జరిగే సిచ్యువేషన్ ఉన్నా మీ ప్రేమ అనేది ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీ బలం, అంటే మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఎలా చెప్పాలి, ఇక్కడ మీ వల్లే వారికి బలం అన్నది ఉందండి, ప్రొటెక్ట్ చేస్తుంది. ఎన్ని గండాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వారు బయటపడడానికి కారణం కూడా మీరైతే అవుతారు. ఈ రకంగా మీ ఎనర్జీస్ ఇలా కనెక్ట్ అయ్యాయి. మీ మనసులో మాటలు కూడా వారు చెప్పేది కూడా ఇదే. నెక్స్ట్ ఏంటి, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే మీ సిచ్యువేషన్స్ అయితే ఉందని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీరేమంటున్నారు, ఇంకా థర్డ్ పార్టీ మాట విన్నప్పుడు వాళ్ళ లైఫ్ కొత్తగా అయితే లైఫ్ అన్నది స్టార్ట్ చేస్తారు. ఇంకా మీ లైఫ్ అన్నది ఇక ఇక్కడితో ఇంతే అన్నట్టు మీరైతే చెప్తున్నారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్లో ఉన్న థర్డ్ పార్టీ వారిని వదిలేసి ఎప్పుడొచ్చినా సరే మీరు ఎప్పుడు వారిని యాక్సెప్ట్ చేస్తారు, వారితోటి లైఫ్ కోరుకుంటారు, ఎప్పుడు మీరు వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అది కూడా లైఫ్ లాంగ్ అన్నట్టు మీరైతే మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి మాట్లాడడం నిజమే, వారి మాట విన్నది నిజమే, కానీ వారికి ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంతవరకు గౌరవం ఇవ్వాలి అంతవరకే. అయినా సరే మీరుండగా ఈ థర్డ్ పార్టీ వారితోటి ఉండడానికి అవసరం వరకైతే లేదు. ఇప్పుడు దూరంగా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని ఎందుకు వదిలేసుకుంటాం, ఎప్పుడు కూడా మీరైతే ఒకలా మాట్లాడుతున్నారు. మీ పర్సన్ తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే థర్డ్ పార్టీ వారిని వదిలేసి వచ్చినా మీరెప్పుడు వారిని వెల్కమ్ చెప్తారు అని, లైఫ్లోకి వెల్కమ్ చెప్తారు అని. మీ పర్సన్ కూడా అదేనండి. థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని విషయాలు తీసుకుని మిమ్మల్ని బాధ పెట్టినందుకు బాధపడుతున్నారు. అండ్ మీరు చేసిన తప్పులు కూడా యాక్సెప్ట్ చేస్తారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారిని వదిలించుకు రావడానికే వస్తున్నారంట. అండ్ మీ అక్కడ ఉన్నా సరే మీ గురించి అయితే ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్కి చాలా అసలు మైండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉందండి. వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు అంటే వాళ్ళ కోపంలో ఉన్న నిర్ణయాల కన్నా మనసులో వాళ్ళకు మీ పర్సన్కి సిచ్యువేషన్స్ మీద ఎంత కోపం ఉన్నా సరే మనసులో ఒక బాధ అన్నది ఉంది. కోపం మీద నిర్ణయాలు తీసుకుంటారే కానీ మనసు మాత్రం ఆలోచిస్తుంది, సమాధానాలు అయితే వెతుక్కుంటుంది. అందుకేనండి మీ గురించి ఆలోచించేది. మీకు మీ పర్సన్కి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం జరగబోతుందంటే మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న మనస్పతుల విభేదాలు అన్నదానికి ఇప్పుడు మీకు జడ్జిమెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా, వారి లైఫ్ వారు చూసుకుంటారా, ఇక మీ లైఫ్ ఇంతేనా, మోసపోయారా, వీటినన్నిటికీ సమాధానాలు అయితే వస్తాయి. అది కూడా లైఫ్ కొత్తగా స్టార్ట్ అయితే అవుతుంది. మీ పర్సన్ తోటండి ఎన్ని గొడవలు అయ్యాయో
అంత స్ట్రాంగ్ బాండింగ్ అన్నది ఉండబోతుంది మీ పర్సన్ తోటి. ఈరోజు ఎనర్జీస్ అయితే టెలిపతి వేలో మీరు ఏం మాట్లాడుకున్నా మీ పర్సన్ వరకు అయితే చేరుతున్నాయి. మీ పర్సన్ చాలా పాజిటివ్గానే ఉన్నారండి. థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే వాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఎంతవరకు మాటలు వినాలో అంతవరకు అయితే వింటున్నారు అంతే. మీరు పర్సన్ తోటి లైఫ్ లేదని నెగిటివ్గా అయితే అనుకోవద్దు. మీ పర్సన్ ఒకటే మాట చెప్తున్నారు, వారి లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే మీ ప్లేస్ అయితే రిప్లేస్ అయితే చేయలేరంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు మీ పర్సన్ మనసులో మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఈ కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి కార్డ్స్ అనేవి తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? పర్సన్ మనసులో మాటలు, అసలు మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే మీకు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వారి లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదంట. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీకన్నా వాళ్ళైతే ఎక్కువ బాధపడుతున్నారు. అనవసరంగా మీ మీద కోప్పడి, మీతో గొడవపడి దూరంగా వచ్చేసి తప్పు చేసామే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్కి మీ పర్సన్కే కోపం వస్తుంది. ప్రజెంట్ అయితే మీ పర్సన్కి మీరు లేని లైఫ్ చికాకుగా ఉన్నట్టు అనిపిస్తుందంటూ మీ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మీ పర్సన్ ప్రతి సిచ్యువేషన్ మారాలని అనుకుంటున్నారండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఏది కూడా గొడవలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని మాటలు మార్చుకోవాలి. అసలు ఈ మీ పర్సన్ మాటల వల్లే కదా ఇక్కడి వరకు వచ్చింది, ఇంతవరకు రావడం జరిగింది. ప్రతిదీ మారాలి, మార్చుకోవాలి. లైఫ్లో ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు. పర్సన్ని అర్థం చేసుకోవాలి, పర్సన్కి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే మీతో చెప్తున్నారు. మీకు కూడా చెప్పేవి ఉంటాయి, చెప్పని ఉంటాయి. చెప్పే విషయంలో చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఏదైనా సరే మీతో ఏం చెప్పినా సరే మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ అన్నవి మారాలైతే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారంటే అసలు మీ పర్సన్ ఇంతలా మీతో గొడవ పడ్డం, మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇంతలా చేసినా సరే ఎందుకు అంతలా ఇష్టం, అంతలా ప్రేమించడానికి కారణం ఏంటి? మిమ్మల్ని ఎందుకు అంతలాగా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు వాళ్ళు బాధపడుతున్నారండి. అంటే మీరు ఎంత ప్రేమిస్తున్నారో వారికి తెలుసు. వాళ్ళకి ఎందుకు అంత ప్రేమ ఇవ్వాల్సిన అవసరం ఉంది? వాళ్ళు మీకేమి ఇచ్చారు? మీరైతే వాళ్ళ నుండి ఏమీ ఆశించట్లేదు. అంత ప్రేమ చూపిస్తున్నారే, వాళ్ళు ఏముందని మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మీ ప్రేమను పొందడానికి కూడా వారి అర్హత కాదన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇంకేమంటున్నారు? ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అసలు ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏమేం ప్రయత్నాలు చేయాలి, ఇలా మీ పర్సన్ అయితే మీకైతే చెప్తున్నారు. మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి లైఫ్ అన్నది మాటల పరంగా. అండ్ మీ ఒక స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. కానీ వారికి తెలియట్లేదు మీతో మాట్లాడితే ఏమవుతుంది, ఎలా మాట్లాడతారు, మాట్లాడితే బాగున్ను, వాళ్ళ మనసులో ఉన్న ప్రపోజల్ ఇస్తే మీరు అర్థం చేసుకుంటారు, ఇప్పుడు మాట్లాడడం కరెక్టా కాదా, ఇలా అయితే అంటున్నారు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? మీ మీద ఇష్టం పెరిగిపోయింది, మీ మీద పిచ్చ ఇష్టం అయితే పెరిగిపోయిందండి. మీకు ఎంత దూరంగా ఉన్నారో అంత దగ్గర అవుతున్నారంట. మానసికంగా మీరు అవన్నీ అయితే స్టక్ చేసేసారు. మీ ప్రేమతోటి మీకు ఇష్టం లేని పనులు చేయట్లేదు. ఏంటంటే మీరు చెప్పినా వినిపించుకోని వాళ్ళు మీరు చెప్పకుండానే మీ మాటల మీద నడుస్తున్నారండి. ప్రజెంట్ మీ పర్సన్ మాటలైతే ఇది. మీకు దూరంగా ఉన్నా సరే మీకు మీ పర్సన్కి మీ మీద కోపం ఉండొచ్చు, మీకు మీ పర్సన్ మీద కోపం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏది కూడా లిమిట్స్ దాటట్లేదు. కోపం మనస్పర్ధలు ఎంత ఉన్నా సరే ఒక బంధం విషయంలో వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. ఒక ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే చూపిస్తున్నారు. మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. అసలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు అంటున్నారు కదా మీ పర్సన్కి మీకు అవసరం లేదు, వాళ్ళకి ఉండవలసిన వాళ్ళు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, మీతో పని లేదు, ఈ రిలేషన్ అనేది బ్రేక్ చేసుకున్నారు, ఇంకా మీకు మీ పర్సన్కి
రిలేషన్ అన్నది ఎండ్ అయిపోయిందని అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఎంత దూరంగా ఉంటున్నారో మానసికంగా అంతే కలిసి ఉంటున్నారు. మీరు హ్యాపీగా ఉంటే వారు హ్యాపీగా అన్నట్టు ఉంటున్నారు. మీరు బాధపడితే వాళ్ళు బాధపడుతున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మాటలు విన్నవాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే మీ మాట వింటున్నారు. ఇదే స్టేట్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా వాయిస్ కూడా రావట్లేదండి రీడింగ్ ఇవ్వటానికి. ఈరోజు రీడింగ్ మరి ఉన్నట్టయితే యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇచ్చాను. వాయిస్ ప్రాబ్లం వల్ల మీరు ఇబ్బంది పడితే ఐఎమ్ వెరీ సారీ అండి. ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి కారణం కూడా ఒక రీజన్ అయితే ఉంది. మీకు ఈ రీజన్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్గా అయితే చెప్తానండి ఏ విషయమైనా సరే. ఇదండి ఈరోజు సిచ్యువేషన్. ఈ 7 days మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు, ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ. నాకు వీడియోస్ చేయాలని ఉందండి. వీడియోస్ చేయలేని పరిస్థితి అయితే ఇలా స్టక్ అయిపోయాను. మీ అభిమానానికి మీరు నా కోసం ఎంతలా వెయిట్ చేశారంటే మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేను, అసలు సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, కట్టడి చేసేసినట్టు అయిపోయిందండి. సో ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారని, ఈ వీడియో లైక్ చేస్తే బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటారండి, సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఇప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం. నాకు రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ అవసరం, మీ సపోర్టు చాలా అవసరమైతే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.